వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. తాగుడుకి బానిసైన ఏ వ్యక్తి అయినా కుటుంబం నాశనం అవుతుందండి. ఇది నేను పక్కా 100% చెప్పగలను. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ కూడా అది. ఒక ఒక తాగుడికి బానిసైన ఒక వ్యక్తి అసలు ఏం జరిగింది వాళ్ళ కుటుంబంలో అని చెప్పేసి చెప్పబోతున్నాను. అంటే కృష్ణా జిల్లాలో చాగంటిపాడులో అయితే దారుణం చోటు చేసుకుంది. మన తెలుగు రాష్ట్రంలోనే. తెలుగు రాష్ట్రాల్లో మనం జనరల్గా వినే ఉంటాం, భర్త ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి పాపం వాళ్ళ భార్యని చిత్ర హింసలు పెడతారు. ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఇంట్లో పిల్లలు సఫర్ అయ్యి, వాళ్ళ భార్య సఫర్ అయ్యి, వాళ్ళ అత్తమామలు సఫర్ అయ్యి, వాళ్ళ మమ్మీ డాడీ సఫర్ అయ్యి, అంత అంటే ఈ తాగుడికి బానిసైన వాడు వీడెంత అసలు మనిషి అని చెప్పుకోవడానికే అర్హుడు కాదని చెప్పేసి నేను చెప్తున్నాను. తోట్లవల్లూరు చాగంటిపాడులో అయితే వాళ్ళ కన్న తండ్రినే కొడుకులో రాడ్డు తీసుకొని చంపడం జరిగింది. అదేంటి, కన్న తండ్రిని చంపితే నువ్వు తండ్రికి సపోర్ట్ చేయడు కానీ కొడుకులకి సపోర్ట్ చేస్తావు అని అంటే, ఒకసారి నీకు ఇన్సిడెంట్ మొత్తం చెప్తాను, క్లియర్గా వినండి. అప్పుడు మీరు చెప్పండి ఎవరిది తప్పు ఏంటి అని చెప్పేసి. సో కొడుకులు తప్పు చేశారు, కరెక్టే. కన్న తండ్రిని చంపడం చాలా తప్పు. కానీ అసలు ఇలాంటి సిచ్యువేషన్కి ఎందుకు దారి తీసింది, దానికి కారణాలు ఏంటి అంటే, రోజు ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భార్యని డబ్బుల కోసం హింసించడము, కొట్టడము, వాళ్ళ పిల్లల్ని హింసించడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. డైలీ ఇదే పని అవుతుంది. చూశారు పాపం తట్టుకోలేకపోయారు. ఇంకా వాళ్ళ అయిపోయింది. ఇంకా వాళ్ళ పేషెన్సీ లెవెల్ అనేది దాటిపోయింది. పేషెన్సీ లెవెల్ పీక్స్కి వెళ్ళిపోయింది. రోజు ఈ విధంగానే అవుతుంది. అదేవిధంగా ఒకరోజు తాగొచ్చి వాళ్ళ భార్య దగ్గరికి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఇష్టం వచ్చినట్టు అసలు ఏవేం మాటలు అనకూడదు అలాంటి మాటలన్నీ అనేస్తున్నాడండి. సో ఈ విషయము పాపం తల్లి కొడుకులు బయట ఉంటే ఏడ్చుకుంటూ వాళ్ళకి ఫోన్ చేసి, మీ డాడీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను, నన్ను రండి, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు ఇద్దరు కొడుకులు వచ్చారు. ఇద్దరు కొడుకులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు, ఇది చేయకూడదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ కొడుకులు చెప్పే క్రమంలో మాటకి పెరిగింది. తాగినవాడు మాటెండు. పాపం వీళ్ళు తట్టుకోలేరు, ఎప్పటి నుంచో ఓపిక పట్టున్నారు. సో ఇష్టం వచ్చినట్టు అట్లా ఆ మాటకు మాట పోయి ఆ కోపోద్రేకంతో, ఆ కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా కన్న తండ్రిని రాడ్డు తీసుకొని కొట్టడం జరిగింది తలకాయ మీద. సో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు, ఆ బాడీని పోస్ట్మార్టం తీసుకెళ్లారు. సో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ఇప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. తాగిన వీడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ తల్లి ఒంటరిగా దిక్కులేని దానిదై ఇంట్లో కూర్చుంది. అంటే దీని అంతటికి కారణం ఎవరు? ఇష్టం వచ్చినట్టు తాగుడికి బానిస అవ్వడమే కదా. సో ఇదే చెప్తున్నాను. అంటే ఒక తాగే వ్యక్తి, నువ్వు కష్టపడి 24 అన్ని గంటలు పనిచేసి వచ్చినప్పుడు తప్పులేదు. నువ్వు అలవాటు ఉండడంలో సరే, కొంచెం తాగి సైలెంట్గా ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటే దానికి మించిన ఉత్తమం ఇంకోటి లేదు. అంతేగాని రోజుకి 500 వస్తే 500 తాగేసి ఇంటికి వెళ్ళి ఇంకా డబ్బుల కోసం భార్యని హింసించి కొడుకులకి మనశ్శాంతి లేకుండా చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. సో కొడుకులను అయితే అరెస్ట్ చేశారని ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు అని అనట్లేదు, తప్పు కాదని అయితే చెప్పట్లేదు. బట్ కన్న తండ్రిని చంపినందుకు వాళ్ళెంత క్షోభకు గురై ఉంటారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఆ కోపోద్రేకంతో ఏదో రాడ్డు తీసుకొని వేశారు, చనిపోయాడు. కుటుంబానికి అండగా ఉండాల్సిన నువ్వే ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద పడుకొని తిరుగుతుంటే ఏ కుటుంబం బాగుపడిద్ది చెప్పండి. సో అదే చెప్తున్నాను, దయచేసి తాగుడు ఒక లిమిట్ వరకు ఉంటే చాలా బెటర్. అది ఇష్టం వచ్చినట్టు తాగి ఇష్టం వచ్చినట్టు చేయకుండా, నువ్వు 500 పని చేసినప్పుడు 100 రూపాయలు తాగి మిగతా 400 ఇంట్లో తీసుకొచ్చి కుటుంబం సాగడానికి ఇస్తే బంగారం లాగా ఉంటుంది ఆ కుటుంబం. సో ఇదే చెప్పదలుచుకున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకోండి. తాగుబోతులు ఎవరైనా ఉంటే ప్లీజ్ మానేయండి. ప్రాణాలు కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మీ ఫ్యామిలీని రోడ్డు మీదకి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ విషయంలో మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.